తెలంగాణ విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ కార్మికులు, పీస్ రేట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని 327 యూనియన్ జిల్లా నాయకులు పాండు, ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా సెక్రటరీ చిట్యాల రాజు కోరారు. సమస్యలను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె శనివారం 4వ రోజుకు చేరుకుంది. శనివారం చేపట్టిన ధర్నాకు 327 యూనియన్ జిల్లా నాయకులు పాండు, ఎస్సీ ఎస్టీ యూనియన్ జిల్లా సెక్రటరీ చిట్యాల రాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని విద్యుత్ సంస్థల్లో ఏపీఎస్ఈబీ రూల్స్ మాత్రమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్మ్యాన్డ్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు సుమారు 6,500 మంది పనిచేస్తున్నారని, వారికి జీవో 11 ప్రకారం వేతనాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమానికి 327 యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి సమ్మిరెడ్డి, బీఆర్టీయూ రాష్ట్ర నాయకులు గుర్రం వెంకటరెడ్లు సంఘీభావం తెలిపి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ప్రెసిడెంట్ జిట్టబోయిన లింగస్వామి, జిల్లా నాయకులు విశ్వం, పెరిక శేఖర్, చింత యల్లేష్, లింగారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, శ్రీపతి రమేష్, లింగయ్య, అద్దంకి వెంకన్న, జానకి, ఉమాదేవి, నగేష్, అరుణ, నాగమణి, సతీష్, రామూర్తి, సైదులు, మల్లేష్, రఫియా బేగం, లక్ష్మి కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు విద్యుత్ సంస్థలు ఆర్టిజన్గా 4వ రోజు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 రోజు సమ్మెలో యాజమాన్యం ఇంతవరకు మా మీద సానుకూలంగా స్పందించలేదు. దయచేసి యాజమాన్యం మొండి వైఖరి చేయకుండా మాకు ఏబిఎస్పి రూల్స్ ఇచ్చేటట్టు ఉండాలని కోరుకుంటున్నాము. 2.5 సంవత్సరాలు అవుతుంది మీ ప్రభుత్వం వచ్చి. మేము మీ ప్రభుత్వానికి మేము అండుదండలుగా ఉండి మిమ్మల్ని గెలిపించుకొని మా మీద ఇంతవరకు మీరు రెగ్యులరైజేషన్ చేస్తానని హామీ ఇచ్చిన హామీని మీరు పక్కకు పెట్టి ఉండడం సబబు కాదు సార్. దయచేసి మాకు ఏబిఎస్బి రూల్స్ కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా పీసీఏ వర్కర్లు, అదేవిధంగా మిలిగిపోయి ఉన్న ఆర్టిజన్గా మిలిగిపోయి ఉన్న వాళ్ళని కూడా ఏపీఎస్బి రూల్స్లో కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర నాయకత్వం టీవీఎస్సీ ఏఈజేఏసీ పిలుపు మేరకు 4వ రోజు సమ్మెను దిగ్విజయంగా పూర్తి చేసుకొని, అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం ఏ మేరకైతే మాకు రాష్ట్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిందో, గత ప్రభుత్వం అన్యాయం చేసిందనే మన ప్రభుత్వాన్ని గెలిపించుకొని మేము ఈరోజు మన ప్రభుత్వం ఆల్రెడీ వచ్చి 2.5 సంవత్సరాలు గడిచిపోయిన కాలంలో మేము ఈరోజు మా యొక్క పొట్ట కూటి కోసం మిమ్మల్ని విరమించుకోవడం జరుగుతుంది. ఈరోజు ఒక ఆఫీసు నుంచి పేపర్ బిల్ బయటికి వెళ్ళాలంటే కంప్యూటర్ ఆపరేటర్ చేసే వర్కు ఇది అన్నీ చేసేది మన ఆర్టిజన్లు, అన్మెన్ వర్కర్లు కానీ, కట్టర్లు కానీ, పీసీలు కానీ, స్టోర్ అమ్మానీలు తదితరులు ఇంకా విద్యుత్ సంస్థను నమ్ముకొని 15-20 సంవత్సరాల సంది పనిచేస్తున్నాం సార్. మన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఏరికోరి తెచ్చుకున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి మాకు మీ ప్రభుత్వంలో న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్.